సిటీ న్యూస్ కి స్వాగతం। ఇప్పుడు కరెక్ట్ ఇది కరెక్ట్ ఓకే ఇప్పుడు కరెక్ట్ ఇది కరెక్ట్ అందరికీ రావాలి కదా ఏం ఈ బర్డ్ ఫ్లూతోని మన దేశంలో ఒక 2-3 రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వచ్చిన మాట వాస్తవమే। అయినా ఈ బర్డ్ ఫ్లూతోని చికెన్ తిన్నా గుడ్డు తిన్నా ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుంది అనేది మన ఇండియన్ కుకింగ్ విధానంలో పచ్చి అబద్ధం। ఎందుకంటే ఇది 40 డిగ్రీల టెంపరేచర్కే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది। ఇవాళ రేపు మనం పేన మీద కానీ ముక్కుడు మీద కానీ ఉడకబెడితే 150 డిగ్రీలకు మన ఇండియన్ కుకింగ్ విధానంలో ఉంటుంది। కనుక ఎవ్వరు కూడా దీని గురించి భయపడాల్సిన పని లేదు। వెనుకట కొన్ని పాశ్చాత్య దేశాలల్లో పచ్చి మాంసం అంటే వాళ్ళు కాల్చినట్టుగా తింటారు, గుడ్డును పచ్చిగుడ్డు తాగుతారు। వాళ్ళు ఏమన్నా భయపడాలి తప్ప అది కూడా భయపడాల్సిన పని లేదు। ఎందుకనంటే అందులో పనిచేసే పౌల్ట్రీ ఫామ్ నిర్వహించేటోళ్ళకి కానీ కోళ్ళను సరుకులను తెచ్చుకొని షాపులలో పెట్టి అది ప్రజలకు అమ్మేటోళ్ళకి కానీ ఎక్కడైనా ఒకటి బర్డ్ ఫ్లూ ఉన్న కోడి వచ్చినా వాళ్ళకి ఎవరికన్నా అంటిందా? అట్లా మన భారతదేశంలో బర్డ్ ఫ్లూతోని ఒక వ్యక్తి చనిపోయిందనో ఒక వ్యక్తి చికిత్స పొందుతాండనో ఎక్కడన్నా ఉన్నదా? మరి లేనప్పుడు ఇంత భయోందానాలు పుట్టించి భారతదేశంలో లక్షల కుటుంబాలు మా పౌల్ట్రీ మీద కానీ పౌల్ట్రీ ఆధారాల ద్వారా కానీ ఈవెన్ రైతులు కూడా 80% మక్కలు సోయాబీన్ ఫిషరీస్ చేపలు పెట్టేటోళ్ళకు చేపలకు కానీ ఇంతమంది వీళ్ళు గుడ్లు అమ్మేటోళ్ళు కానీ చికెన్ అమ్మేటోళ్ళు కానీ
నిర్వాహకులను కానీ మా దగ్గర పనిచేసేటోళ్ళు కానీ సైకిళ్ళ మీద అమ్మేటోళ్ళు కానీ లక్షల కుటుంబాలు భారతదేశంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద బతికే కుటుంబాలను ఆగం చేయొద్దని ఇట్లా ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంతవరకు ఎక్కడ కూడా మనం ఐడెంటిఫై చేయలే మనుషులకు వచ్చినట్టు. వస్తే మేము గత 5 సంవత్సరాల కిందనే 10 సంవత్సరాల కిందనే మా నెక్ మేడం ఈ పోల్ట్రీ ద్వారా ఈ బర్డ్ ఫ్లూ ద్వారా ఎవరికైనా మనుషుల గటాక ఇచ్చినట్టు మాకు నిరూపించినా చూపించినా ₹1,00,00,000 ఇస్తామని అనౌన్స్ చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలే. ఎన్నో సంస్థలు కూడా అనౌన్స్ చేసినాయి, అయినా భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. దాన్ని బూటకంగా మీరందరూ అర్థం చేసుకుని ఎవ్వరికీ రాలే. ఈ ఇండియన్ కుకింగ్లో అసలు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదని మీ ద్వారా మరొకసారి ప్రజలకు ఈరోజు బర్డ్ ఫ్లూ కారణంగా ఉన్నదని అంత ప్రభావాలు నమ్మొద్దని ఎక్కడ కానీ బ్లడ్ ఫ్లూ లేదు. అది ఎవరో పుట్టించిన పుకారు. బ్లడ్ ఫ్లూ తోటి ఎవరు మరణించింది లేదు, ఏది లేదు. అన్ని అబద్ధాలు. అటువంటిది బర్డ్ ఫ్లూ తోటి చనిపోయిన వాళ్ళు అనేది ఎక్కడ లేదు. ఈరోజు ఆ అవగాహన సదస్సు కోసం ఇక్కడ ఈరోజు రంగపేట గ్రామంలో దివ్య చికెన్ సెంటర్, వెంకటేశ్వర హైచరీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 2 క్వింటాల చికెన్ తోటి 2000 ఎగ్స్ తోటి 2000 మందితోటి ఈ సదస్సు నిర్వహించబడింది. మేము కూడా తింటున్నాం, అందరు తింటున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ని రోజుల నుంచి అందరు తింటున్నారు, ఎవరైనా తినొచ్చు. దీంతో ఎవరు చనిపోయేది కూడా ఎక్కడ లేదు, ఎటువంటి భయం లేదు, అటువంటిది లేదు. ఆరాంసే తినొచ్చు, ఆరాంసే ఉండొచ్చు. అటువంటిది 70 degrees కన్నా మనం ఆల్రెడీ చికెన్ వేడి చేస్తున్నాం. అటువంటిది ఇక దానిలోపే ఉన్న చనిపోతుంది. 70 degrees కన్నా దాటుతుంది కాబట్టి మనకి ఎటువంటిది బ్లడ్ ఫ్లూ అనేది లేదు. నిర్భయంగా తినొచ్చు.